సందీప్ రెడ్డి వంగాల స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న స్పిరిట్ జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ బజ్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో కొత్త జోష్ కలిగిస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఈ క్రేజీ అప్డేట్‌లో నిజముందనేది సినీ వర్గాల సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రభాస్‌ను మాస్ లవర్ బాయ్‌గా చూస్తూ వచ్చారు ఫ్యాన్స్. స్పిరిట్ సినిమాతో ఫస్ట్ టైం పోలీస్ అవతారంలో చూడబోతున్నారు. అందులోనూ సందీప్ రెడ్డి వంగ స్టైల్‌లో చూస్తుండటం ఆసక్తి పెంచుతుంది. నిజానికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్‌గా ఉంటారు. అదే మెయిన్ హైలైట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉండాలని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. ప్రభాస్ కటౌట్, యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్‌పుట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం. అలాంటి హీరో పాత్రను ఢీ కొట్టాలంటే ఎలాంటి కటౌట్ ఉంటే బాగుంటుందనే విషయంపై సందీప్ ఇంటర్నేషనల్ వైడ్ యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇక స్పిరిట్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ కొన్ని బోల్డ్ సీన్‌లను పెట్టినప్పటికీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తామనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి ఈ సినిమాలో ప్రభాస్ కొద్దిసేపు సైకో టైమ్ ఆఫ్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అతను ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారట. మరి దానివల్ల అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఆయన ఎలా రియలైజ్ అయ్యాడు? పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారాడు? ఆయన సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ సందీప్ రెడ్డి వంగ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరు సాధించినటువంటి ఒక గొప్ప గుర్తింపును కూడా తను సంపాదించుకుంటానని చాలా గర్వంగా చెప్తున్నాడు. ఇక ఫౌజీ, స్పిరిట్ 2 సినిమాలతో ఆయన పెను ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.